హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ మసాలా పప్పు అండి. ఇది చపాతీలోకి, రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. మసాలా నా పప్పులో కనుక్కుంటున్నారేమో, కానీ ఒకసారి చేసి చూడండి, చాలా సూపర్గా ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. కందిపప్పు, టమోటా, పసుపు, ఉప్పు. నేను ఎండుమిర్చిని కచ్చా పచ్చగా మిక్సీకి పట్టుకున్నానండి. మనకు కారానికి సరిపడంత మీరు వేసుకోవచ్చు. ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కస్తూరి మేథి అండి, ఇది కొద్దిగా వేసుకోవాలి, టేస్ట్ చాలా బాగా వస్తుంది. కరివేపాకు, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, ధనియాలు, జీలకర్ర. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని వాటర్ వేసుకుందామండి. ఇందులోకి ఒక్కొక్కటిగా అన్నీ వేసుకుందాం. టమోటా, కస్తూరి పసుపు, కొద్దిగా కరివేపాకు, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, ధనియాలు, జీలకర్ర, ఉప్పు, పసుపు, కందిపప్పు, కచ్చాపచ్చగా దంచుకున్న ఎండుమిర్చి. వీటన్నింటినీ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు మర్చిపోయినామండి. ఉల్లిపాయ ముక్కలు వేసి ఒక లో ఫ్లేమ్లో ఒక 5 minutes ఉడకనిద్దాం. పచ్చి వాసన వెళ్ళిపోయిందండి. ఇప్పుడు దీన్ని 2 చుక్కల ఆయిల్ వేసి ఒక 4 స్టీములు పెట్టుకుందాం. 4 స్టీముల తర్వాత మెత్తగా ఉండిందంటే దీన్ని నేను మెత్తగా పప్పు గిద్ద సాయంతో మెదుపుకుంటున్నాను. చూడండి, పప్పు మెత్తగా అయిందండి. ఇప్పుడు ఇందులోకి ఆయిల్, కొద్దిగా ఘీ వేసుకుందామండి. ఘీ వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. చూడండి, ఇందులోకి జీలకర్ర, ఆవాలు వేసుకుందాము. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు. చూడండి, గోల్డెన్ బ్రౌన్ వచ్చింది. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా మనకు పర్ఫెక్ట్గా కుదిరిందా లేదా అంటే పోపు పెట్టడంలోనే పప్పు ఉంటుందండి టేస్ట్. పోపు కరెక్ట్గా పెట్టుకుంటే సరిపోతుందండి. కొంతమంది పోపు నల్లగా చేసేస్తారు, అలా చేయడం వల్ల పప్పు టేస్ట్ పోతుందండి. చూడండి, ఎంతో టేస్టీ అయినటువంటి మసాలా పప్పు రెడీ అండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.